ఈ వీడియోలో నేను ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి ఇంకొంచెం మన ప్రాక్టికల్ అండ్ రిలేటబుల్ ఎగ్జాంపుల్స్‌తోన ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో, బేసికల్లీ అవర్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనము చూస్తున్న ఎన్విరాన్మెంట్ కంప్లీట్‌లీ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మనం ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ చేసే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లైట్ ఎనర్జీ. సో, ఈ లైట్ ఎనర్జీలో మనం చిన్నప్పుడు చదువుకున్న దాని ప్రకారం మనం చూసే వైట్ లైట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 7 అదర్ కలర్స్ లైక్ విబ్జిఆర్ అని మనం చదువుకున్నాం. అంటే లైక్ రెయిన్‌బో కలర్స్. సో, సన్ నుంచి వచ్చే వైట్ లైట్‌లో ఈ కలర్స్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతోనే ఎమిట్ అవుతున్నాయి. అండ్ ఆ కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ దే ఆర్ గివింగ్ వైట్ లైట్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక చెట్టుని చూస్తున్నామంటే, ఆ చెట్టు మనకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. దాని మీనింగ్ ఎలా మనము ఇంటర్ప్రిట్ చేయొచ్చంటే, అది 6 అదర్ కలర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని, మనకు గ్రీన్ కలర్‌ని బయటికి ఎమిట్ చేస్తుంది. మీనింగ్ 6 అదర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌ని అది అబ్జర్వ్ చేసుకొని, ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీని మాత్రం ఎమిట్ చేస్తుంది. అది చెట్టుకు ఉన్న గుణం. అలాగే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌కి వాటి వాటి ప్రాపర్టీస్ అండ్ మెటీరియల్ మేక్‌ని బట్టి అవి ఆ కలర్‌ని ఎమిట్ చేస్తాయి. అంటే ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తున్నాయి. సో, ఇన్ ద సేమ్ వే అన్ని ఎనర్జీస్ అంటే లైక్ మన ఇంజినీరింగ్ కన్సర్న్‌లో వి స్టడీ అబౌట్ మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మనం ఇచ్చే ప్రతి సిగ్నల్, మనం ఇచ్చే మెకానికల్ ఎనర్జీలో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే అదొక ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లాగా మనం చూపెట్టొచ్చు. యూజింగ్ మ్యాథమెటికల్ టూల్స్ లైక్ ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. మనం ఇచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్ గాని, మెకానికల్ సిగ్నల్ గాని ఈ విధంగా స్టడీ చేయొచ్చు. అలా స్టడీ చేసినప్పుడు అందులో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మనకు ఏమేమి ఉన్నాయని కనిపిస్తాయి. దాన్ని బట్టి మనము ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం అవుట్‌పుట్ తీసుకోవాలి అనేది ఆర్ఎల్‌సి పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ ఆర్, పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ ఎల్ అండ్ సి తీసుకుంటే, సో, ఐ యామ్ గెట్టింగ్ ఐ కెన్ గెట్ ఓన్లీ ఎట్ వన్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఐ కెన్ గెట్ మాక్సిమం అవుట్‌పుట్. ఆ మాక్సిమం అవుట్‌పుట్ వచ్చే ఫ్రీక్వెన్సీనే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ అని మనం అంటాం. నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ట్యూనింగ్ ఫోర్క్ ఎగ్జాంపుల్‌లో కూడా అదే జరుగుతుంది. అది డిజైన్ చేయబడిన మెటీరియల్ అండ్ లెంత్ గాని, దాని స్టిఫ్‌నెస్ గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మీద దాని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ డిపెండ్ అయి ఉంటది. ఎప్పుడైతే నేను ఎక్స్‌టర్నల్‌గా ఒక మెకానికల్ డిస్టర్బెన్స్ ఇస్తే, దట్ మెకానికల్ డిస్టర్బెన్స్ ఈస్ హావింగ్ సో మెనీ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఇట్. అందులో వన్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ కెన్ ట్రాన్స్మిట్ మాక్సిమం అవుట్‌పుట్ టు అదర్ ట్యూనింగ్ ఫోర్క్. ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీనే మనం రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం.